హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఒక రైస్ రెసిపీ. ఒకవేళ మీరు లేట్గా లేచిన టైం లేకపోయినా మార్నింగ్ మీకు లంచ్ బాక్స్ చేయడానికి సో ఈ రెసిపీ అయితే తొందరగా అయిపోతుందండి. మీకు పిల్లలకి కానీ మీ హస్బెండ్కి కానీ ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. సో ఎక్కువ టైం పట్టకుండా మనకి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కానీ బ్రంచ్ కానీ ఈజీగా ఎలా అయిపోతుందో నేను మీకు ఈరోజు ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇది రైస్ కుక్కర్లో చేసే రెసిపీ అండి. రైస్ కుక్కర్లో ఎలా చేస్తారు అన్నది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను యూజువల్గా మీరు రైస్ ఎలా కడిగి పెట్టుకుంటారో రైస్ కుక్కర్లో అలా పెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు చూపించే క్వాంటిటీ ఒక పర్సన్కి సరిపోయే క్వాంటిటీ చూపిస్తున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చండి. సో బియ్యం కడిగేసిన తర్వాత మనం యూజువల్గా రైస్ కుక్కర్ ఎలా ఆన్ చేస్తామో అలాగే ఆన్ చేసేయాలి. పెట్టి ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైస్ ఉడుకుతూ ఉండగానే మనం ఇంకొకటి చేయాలండి రెసిపీ. సో ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్ ఆన్ చేసేసాను. ఇప్పుడు ఆన్ తర్వాత ఒక గిన్నెలో ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి సో దీనికి కొంచెం జీలకర్ర అండి, ఆవాలు వేయకూడదు, ఓన్లీ జీలకర్ర అండ్ ఒక 2-3 పచ్చిమిర్చి. సో మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. సో పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత నేను ఒక ఆనియన్ అండ్ ఒక క్యారెట్ కట్ చేసి వేస్తున్నానండి. సో క్యారెట్ ఇలా పొడుగ్గా పెద్దగానే కట్ చేయండి అండ్ ఆనియన్ కూడా పెద్దగా కట్ చేయండి. అంటే పొడుగ్గా చిన్నగా కట్ చేయకూడదు, పొడుగ్గా కట్ చేయండి. సో కట్ చేసిన తర్వాత ఇవన్నీ మనకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు అండ్ ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ఏం వేయాలి అన్నది నేను చెప్తాను. సో నెక్స్ట్ కొంచెం ఉప్పు అండి, మనకి మీ రైస్కి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా. సో ఇదంతా వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి. అండ్ ఇప్పుడు ఈ మసాలా అంతా మనకి క్యారెట్కి కానీ ఆనియన్కి కానీ బాగా పట్టాలన్నమాట. సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. మనకి క్యారెట్ ఇది అంతా సాఫ్ట్ అయిపోతుంది అండ్ ఈ మసాలా అంతా పట్టుకుంటుందండి. సో ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసేసి మనకు సాఫ్ట్ అయిపోయింది, ఇంకా అయిపోయింది అన్నాక, ఉడికింది అన్నాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ దీన్ని ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనకు రైస్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి. ఇక్కడ హాఫ్ వరకు అన్నం కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా అంతా ఇందులో వేసి ఇలా కలిపేయండి. హాఫ్ అయిపోయింది అంటే మనకి ఇంకా వాటర్ ఉన్నాయండి అందులో. సో వాటర్ ఉండగానే మనం ఇదంతా ఇందులో యాడ్ చేసేయాలి. క్యారెట్ది మనం ఇందాక ఫ్రై చేసాం కదా ఆనియన్ది, అదంతా ఇందులో వేసేయాలి. మనకు వాటర్ ఉండాలండి. మొత్తం వాటర్ అయిపోయాక అన్నం ఉడికిపోయిన తర్వాత వేస్తే మాత్రం రెసిపీ కంప్లీట్ అవ్వదు. సో అలా వాటర్ ఉన్నప్పుడే మనం అది అందులో వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి. మీకు ఇంకా అన్నం రెడీ అయిపోతుంది. సో ఆ అన్నం రెడీ అయ్యే లోపల మనం ఇక్కడ కొంచెం పెరుగు తీసుకున్నాను నేను ఒక గిన్నెలో. సో రైతా చేస్తున్నానండి. మీకు రైతా చేసే టైం కూడా లేకపోతే జస్ట్ కర్డ్ అందులో కొంచెం ఉప్పు వేసి పెట్టేయండి. బట్ కొంచెం రైతా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను రైతా చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కొంచెం పెరుగు తీసుకొని ఇలా బాగా మ్యాష్ చేస్తున్నాను. సో సాఫ్ట్గా రావాలి మనకి అని చేసేసిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం ఆనియన్ వేస్తున్నాను. ఇందులో చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం ఆనియన్, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం ఇందాక క్యారెట్ ఫ్రై చేసినప్పుడు ఉప్పు వేసాం కదా అందులో. సో అది ఇది రెండు చూసుకొని ఇందులో ఉప్పు యాడ్ చేసుకొని ఇలా కలిపేసి పెట్టేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం అన్నం చూద్దాము. చూసారు కదా మనకు అన్నం అయిపోయింది. సో ఇప్పుడు ఈ రైస్ అంతా రెడీ అయిపోయిందండి మనకి. ఒకసారి ఇలా కలిపి చూసుకోండి మీరు. చూసారు కదా మంచిగా పొడిగా నీట్గా వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇలా కలిపేసి కొంచెం చల్లార్చుకుందామండి. కొంచెం చల్లగా అయిన తర్వాత బాక్స్లో పెట్టేయండి. సో ఇప్పుడు నేను ఇది ఒకసారి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం చల్లగా అవుతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత నేను ఇప్పుడు ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నానండి. మరీ ఎక్కువ చల్లగా అవ్వలేదండి, కొంచెం అంటే అప్పుడే స్టవ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి మనకి రైస్ కుక్కర్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి వెంటనే పెట్టకుండా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఆగి పెట్టేయండి బాక్స్లో. అండ్ బాక్స్లో పెట్టిన తర్వాత కూడా వెంటనే దీనికి క్యాప్ పెట్టేయకండి. మనకి ఆ స్టీమ్కి ఏంటంటే మూత గట్టిగా పట్టుకుంటుంది. సో ఒక 2-3 మినిట్స్ ఆగి లేదా 5 మినిట్స్ ఆగి చల్లగా అయిన తర్వాతనే దీనికి క్యాప్ పెట్టి క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు అన్నం ఇందులో పెట్టేసిన తర్వాత నేను అండ్ నెక్స్ట్ దీనికి రైతా కూడా రెడీ చేసుకున్నాం కదండి మనం ఇందాకే. సో ఆ రైతా కూడా మనం ఇక్కడ కాంబినేషన్గా పెట్టేయచ్చు అనమాట.
చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది. మనకి ఎక్కువ టైం కూడా పట్టలేదు. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇదండి ఈరోజు రెసిపీ. అన్నం అయిపోయిందండి. ఇప్పటికి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను 5 మినిట్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు టిఫిన్. సో ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ కానీ బ్రంచ్ కానీ మనకి ఇప్పుడు టైం లేదు, తొందరగా చేసేయాలి కాబట్టి నేను బ్రెడ్ పెట్టేస్తున్నానండి. బ్రెడ్ టోస్ట్ చేసేసాను. సో బ్రెడ్ టోస్ట్ మీద జస్ట్ ఇలా జామ్ అప్లై చేసేసి ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. బ్రెడ్ టోస్ట్ మనకి ఈజీగానే అయిపోతుంది కదండి. టోస్ట్ చేసేటప్పుడు నేను కొంచెం గీ అప్లై చేస్తాను. సో గీ అప్లై చేసి ఒక 3 or 4 పీసెస్ అండి, మీ ఇష్టము. ఫస్ట్ టోస్ట్ చేసేయండి. టోస్ట్ చేసిన తర్వాత ఇలా జామ్ అప్లై చేసేసి బాక్స్లో పెట్టేయచ్చు. సో ఇది ఇంకొక బాక్స్ అయిపోతుంది. ఐదర్ ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా యూస్ చేయొచ్చు, లేదంటే బ్రంచ్గా అయినా యూస్ చేయొచ్చు, మీ ఇష్టం అండి. సో ఇంకొక బాక్స్ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా మనకి లంచ్ బాక్స్ కానీ బ్రంచ్ బాక్స్ కానీ ఈజీగా ఫాస్ట్గా 5 to 10 మినిట్స్. మీకు టైం లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి చేసేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇదండి ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ. వెజిటేబుల్ రైస్ విత్ రైతా అండ్ బ్రెడ్ టోస్ట్. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. 5 to 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ. ఇలాంటివి ఇంకా చాలా రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. Bye guys, see you in the next video.